అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజి 2:7 శివళం అనేటువంటి తిరుమజి ఆడవార్లు తాయిమార్ అవస్థలో చెప్పేటువంటి పాసురాలు. అందులో 6వ పాసురం అంటే 2:7:6. தமக்குடிக்கேதும் தக்கவானினையால் தடங்கடல் நுடங்கையில் இலங்கை இலங்கை வன்குடி மடங்கவால் அமல் தொலைத்த வார்த்தை கேட்டு இன்புறும் மயங்கும் மின்கொடி மருங்குல் சுருங்க மேல் நெருங்கி மென்முலை பொன் பயந்திருந்தா என் கொடி எவளுக்கு என் நினைந்திருந்தாய் ఇడవెందై ఎందై పిరానే. పదాలు నేను సేవించినప్పుడు వినండి, అక్కడికక్కడికే అర్థం ఉంది. తన కొడికేదుం తక్కవా నినయ్యా, అక్కడి వరకు ఒక విశేషణం. தடங்கடல் நுடங்கையில் இலங்கை வன்குடி மடங்கவாள் அமல் தொலைத்த வார்த்தை கேட்டு இன்புரு மயங்கும் மின் கொடி மருங்குல் சுருங்க மேல் நெருங்கி மென்முலை பொன் பயந்திருந்தா என் கொடி ఎవளுకు ఎన్ నిனைந்திருந்தார் ఇడవెందై ఎందై పిరానే. అడుగుతున్నట్ట పెరుమాళ్ళు, ఏమండి మీ వంశానికి తగినటువంటి అమ్మాయి కాదే ఈ అమ్మాయి. మీ వంశం ఎలాంటిది? స్వరక్షణే స్వాన్వయం అనేటువంటి విషయాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు మీరు. అంతేకాదు సాధనాంతర సంబంధమే లేనటువంటి వాళ్ళు. మీ వంశంలో పుట్టినటువంటి అమ్మాయి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నదే. మీ అందరూ ఎలాంటి వాళ్ళు? ఉపాయాంతర సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళు, ఉపాయం ఆయనే అని ఉండేటువంటి వాళ్ళు. పేరు తప్పాదెన్ను తుణిందు ఇరుక్కిరవర్గల్ మీరందరూ ఎలాంటి వాళ్ళు? పేరు తప్పాదు అని, ఒక ఫలం తప్పకుండా లభిస్తుంది అని నిశ్చయ జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు కదా మీరు. ఇలాంటిది కదా మీ వంశం, ప్రపన్న వంశం మీది. ఆద్యశన కులపతేర్ వకులాభిరామం అనే రీతిగా నమ్మాళ్ళవార్ల వంశం కదా మీది. ఆ నమ్మాళ్ళవార్లు ఎలాంటి వారు? అదో ఇది ప్రపన్న జన కోటస్థులు కదా, అలాంటి వంశం కదా మీది. అలాంటప్పుడు మీ వంశంలో మీ అందరు ఇలా ఉండగా మీ అమ్మాయి ఈ రీతిగా ఉండటం ఏమిటి? పేరు తప్పాదెండ్రు తుణిందిరుక్కిర కుడి అంటే ఏమిటి? నమశబ్దము యొక్క అర్థాన్ని అనుసరించి ఉండేటువంటి వంశం కదా మీది. కానీ మీ అమ్మాయి ఎలా ఉన్నది? పేత్తుక్కుత్వర ఏమిటి? నారాయణ శబ్దార్థం. మా అమ్మాయి అని అలా నమశబ్దార్థముతో ఉండేటువంటి వంశం కదా మీది. నారాయణ శబ్ద అర్థమైనటువంటి పేత్తుక్కు త్వర, ఫలాన్ని గురించి త్వరపడేటట్లుగా ఉన్నది కదా ఈ అమ్మాయి. ఉపాయాంతరం లేశం కూడా లేనటువంటి కుడి మీది. అంతేకాదు ఇంకా మార్బిదే కైవిట్టు ఉరంగ ప్రాప్తి అనేటువంటి కుడి. ఎలా? పెరుమాళను ఆశ్రయించామండి, ఆయన తప్పకుండా రక్షించి తీరుతాడు మమ్మల్ని అనేటువంటి నిశ్చయ జ్ఞానంతో వక్షస్థలం మీద చెయ్యి వేసుకొని పడుకునేటువంటి వంశం కదా. పెరుమాళ్లే ఉపాయం అనేటువంటి కుడి కదా మీది. మీ గురించి మీరు చిన్న ప్రయత్నం కూడా చేయనటువంటిది కదా వంశం మీది. వాజుం సోంబర్ అనేట్లు ఆయన తొండరెడ్డిపొడి ఆళ్వారు చెప్పారు కదా. ప్రపన్నులు అంటే ఎవరంటే వాజుం సోంబర్ అంటే ఏ పని చేయనటువంటి వాళ్ళు. అలా మీరు కూడా మీ గురించి ఏ ఒక్క పని చేసుకోనటువంటి వాళ్ళు కదా. అలాంటి కుడిలో పుట్టినటువంటి మీ అమ్మాయి ఇలా మాట్లాడుతున్నదే, కొంచెం చెప్పచ్చు కదా ఆ అమ్మాయికి అని అడిగాట పెరుమాళ్ళు. దానికి సమాధానంగా చెప్తున్నారు తల్లిగారు ఈ పాత్రం. తన కుడికేదుం తక్కవానినయ్యాళ్. తన కుడికి ఏదుం తక్కవానినయ్యాళ్. అర్థం చదువుతున్నాను. ఇడవెందై తిరువిడవెందై ఎందు వేయించేసి ఉన్నటువంటి ఎందై మా తండ్రి అయినటువంటి పిరానే ఉపకారకుడా, తన్ కుడిక్కు తన యొక్క కులానికి ఏదిన్ని తక్కవా తగిన ప్రకారముగా
నినయాలు తలంచదు. అంటే ఓ తిరువిడవెందైలో వేయించేసినటువంటి స్వామి మా కులానికి తగినట్లుగా కదా ఉండాలి ఆ అమ్మాయి కూడా, కానీ అలా భావించదు ఆ అమ్మాయి. తడం కడల్ నుడంగు ఎయిల్ ఇలంగై. తడం కడల్ విశాలమైనటువంటి సముద్రాన్ని, నుడంగు శత్రువులు వణికే ప్రకారమైనటువంటి, ఎయిల్ ప్రాకారాలు కలిగినటువంటి, ఇలంగై లంకాపట్టణంలో ఉన్న కుడి నుడంగా క్రూరమైనటువంటి రాక్షస కులము నశించేటట్లుగా, వాల్ అమర్ తొలయిత్త తేజస్కరమైన యుద్ధంలో సంహరించినటువంటి వార్తను కేట్టు విని ఇన్బురుం ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. మా అమ్మాయికి రామాయణం అంటే చాలా ఇష్టమయ్యా, ఆ రామాయణ కథలు వింటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఏమిటి రామాయణ కథ? అందులో సీతాపిరాటిని రక్షించినటువంటి సన్నివేశం వస్తుంది కదా. సీతాపిరాటి కోసమని ఆ లంకా పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న రాక్షసులందరినీ సంహరించి సీతాపిరాటిని రక్షించినటువంటి వాడు కదా, కాబట్టి నన్ను తప్పక రక్షించి తీరుతాడు అనే ఒక విశ్వాసంతో, అదిగో అలాంటి వాడు కనుక నన్ను కూడా తప్పక రక్షించి తీరుతాడని రామాయణం అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం. అది విని ఆనందపడుతూ ఉంటుంది. మయంగుం వెంటనే మోహపడిపోతూ ఉంటుంది. అంతేకాదు మిన్ కొడి మెరుపు తీగ వంటి, ఇంకా ఏం భావిస్తూ ఉంటుంది? రాముడు ఎలాంటి వాడు? సత్యవ్రతుడు, సత్యవాక్ పరిపాలన చేసేటువంటి వాడు, దృఢ నిశ్చయం కలిగినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించే స్వభావం కలిగిన వాడు, సీతాపిరాటిని రక్షించినటువంటి వాడు కదా, తప్పకుండా నన్ను రక్షించి తీరుతాడని భావిస్తూ ఉంటుందట. మళ్ళా మయంగు మోహపడిపోతూ ఉంటుంది. మిన్ కొడి మరుంగుల్ సురంగా మేల్ నెరుంగి మెల్ ములై. మిన్ కొడి మరుంగుల్ మెరుపు తీగలాంటి నడుము సంకోచించేటట్టుగా, పైన దట్టంగా ఉన్నటువంటి మృదువైన స్తనాలు, పొన్పయందిరుందా వైవర్ణ్యాన్ని పొంది ఉంటే, ఎన్ కొడి నా యొక్క లత వంటి, ఇవళుక్కు ఈమెకు ఎన్నెనైందిరుందాయ్, ఈవిడ విషయంలో ఏమి తలచావయ్యా నువ్వు అని అడుగుతున్నారు తల్లి గారు. తిరువిడవెందైలో వేయించేసి ఉన్న స్వామి ఈమె తన వంశానికి తగిన ప్రకారాన్ని దేనిని తలచదయ్యా. విశాలమైన సముద్రాన్ని, శత్రువులు వణికిపోయే ప్రకారమైన ప్రాకారాలను రక్షకంగా కలిగిన లంకా పట్టణంలో ఉన్న రాక్షస కులం మొత్తాన్ని నశించేటట్లుగా యుద్ధంలో సంహరించేటువంటి మాటలు వింటుంది, ఆనందాన్ని పొందుతుంది. తిరిగి మళ్ళా తెలివి తప్పిపోతూ ఉంటుంది. మెరుపు తీగ లాంటి నడుము వణికేటట్టుగా, పైన నిబిడమై మృదువైన స్తనాలు వైవర్ణ్యాన్ని పొంది ఉన్నా కూడా, నా లత వంటి ఈమె విషయంలో ఏమి తలుస్తున్నావయ్యా నువ్వు అని స్వామి సన్నిధిలో తల్లి తన కుమార్తె అవస్థను విన్నవిస్తూ ఉన్నదట. తన కుడికి ఏదుం తక్కవా నినయ్యాల్. తమ వంశానికి తగినట్లుగా మా అమ్మాయి భావించట్లేదు అని, తన కుడికు ఏదుం తక్కవా నినయ్యాల్. తన్ కుడి నంకుడి అన్నాదే. ఏమిటట? తిరువిడవెందై దివ్యదేశం యొక్క చరిత్ర చెప్పి, ఏమిటి తిరువిడవెందై యొక్క దివ్యదేశం యొక్క చరిత్ర కూడా చాలా వైభవం కలిగినటువంటిదేనండి. ఎలా వచ్చారట అక్కడికి? ఆదివరాహ పెరుమాళ్ళు అంటే మొదటగా ఆదివరాహ పెరుమాళ్ళు వేయించేశారట. ఆ తర్వాత వచ్చిన ఆయన నిత్య కళ్యాణ పెరుమాళ్ ఉత్సవమూర్తి. త్రేతాయుగంలో మేఘనాథుడు అనేటువంటి రాజట. ఆయన కుమారుడు బలి చాలా మంచివాడట. అందరికీ మంచి చెయ్యాలనే స్వభావం కూడా కలిగినటువంటి వాడు. ఒకసారి మాలి, మాల్యవాన్, సుమాలి అనే ముగ్గురు రాక్షసులు దేవతల మీదకి యుద్ధం చేయటం కోసమని ఈయన దగ్గరికి వెళ్ళారట, మాకు సహాయం చేయవయ్యా అని. అయితే ఈయన నాకు అలాంటి ఆలోచన లేదు అన్నాడట. వాళ్ళకే సహాయాన్ని చెయ్యలేదట ఈయన. అయితే దేవాసుర యుద్ధం జరిగింది, యుద్ధం ముగిసింది, అసురులు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన తర్వాత మళ్ళా వీళ్ళు తిరిగి మళ్ళా ఆ బలి దగ్గరకు వచ్చి ప్రార్థించారట. ఆ యుద్ధంలో ఆ తర్వాత ప్రార్థించిన తర్వాత వాళ్ళకి సహాయంగా వెళ్ళాడు. యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయాడు. అప్పుడు విష్ణువుని గురించి ప్రార్థించాడు.
విష్ణువుని గురించి ప్రార్థించి నాకు స్థానం కావాలి అని ప్రార్థిస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ తిరువిడవెందై దివ్యదేశం దగ్గర వరాహ స్వరూపుడుగా దర్శనమిచ్చాడట పెరుమాళ్ళు. అలా వరాహ పెరుమాళ్ళుగా ఈ లోకంలోకి వచ్చింది ఇంద్రుడికి దర్శనమిచ్చిన సమయంలో. ఇక్కడ దర్శనమిచ్చాడు, అక్కడే వేయించేసి ఉన్నాడు వరాహ పెరుమాళ్ళు. ఆ తర్వాత ఉత్సవర్లు ఉన్నారు కదా, నిత్య కళ్యాణ పెరుమాళ్. ఈయన చరిత్ర, ఈయన సరస్వతీ నదీ తీరంలో కుని అనేటువంటి ఒక ఋషి ఉండేవాడట. ఆయన తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళాడు, ఆ కుని అనే ఋషి. ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి కూడా స్వర్గానికి వెళ్ళాలని కోరిక కలిగింది. కానీ స్వర్గానికి వెళ్ళాలని ఈయన భావించినప్పుడు నారద మహర్షి మిగతా ఋషులంతా కూడా ఏం చెప్పారు, అతనికి ఇంకా వివాహం కాలేదట. వివాహం కానటువంటి వాళ్ళకి స్వర్గానికి వెళ్ళే అర్హత లేదు అని చెప్పాట. అయితే అప్పుడు సరే వీళ్ళు చెప్పినట్లుగానే ఏం చేశాడు, సరే అని వివాహం చేసుకున్నట్ట. ఎవరిని వివాహం చేసుకున్నాడు, గాలవుడు అనేటువంటి ఒక ఋషి. ఆ ఋషి కుమార్తెను వివాహం ఆడాడు ఈ కుని అనే ఋషి కుమారుడు. అయితే 1 సంవత్సర కాలంలో ఆ దంపతులకి 360 మంది అమ్మాయిలు పుట్టారు. వాళ్ళందరూ కూడా లక్ష్మీ అంశతోటే పుట్టారట వాళ్ళందరూ కూడా. అయితే ఈయనకి వీళ్ళందరికీ నేను ఎలా పెళ్లి చెయ్యాలి అని గాలవుడికి కంగారు. మరి ఎలా పెళ్లి చెయ్యాలి, 360 మంది కుమార్తెలు కదా అని ఆలోచించి ఏం చేశాట, సర్వం కృష్ణార్పణం అని చెప్పి ఈ కుమార్తెలందరినీ కూడా ఆ పెరుమాళకి అర్పించాడట ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడు, పెరుమాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరినీ ఈ క్షేత్రానికి రమ్మన్నాడు. ఎవరిని, 360 మంది కుమార్తెలను కూడా ఈ క్షేత్రానికి రమ్మన్నాడు పెరుమాళ్ళు. వచ్చారు వాళ్ళందరూ కూడా. వచ్చాక పెరుమాళ్ళు రోజుకు ఒకళ్ళు చొప్పున ఇలా 360 మందిని వివాహం చేస్తున్నట్ట పెరుమాళ్ళు. అలా సంవత్సర కాలం పాటు అలా నిత్య కళ్యాణం అనమాట ఆయనకి. అలా అందరినీ వివాహం చేసుకున్న తర్వాత ఆఖరి రోజున అందరూ కనపడ్డారు. అందరినీ కలిసి ఒకే రూపంగా చేసేసాడట. వీళ్ళందరూ ఎవరు, 360 మంది కూడా మహాలక్ష్మి అంశజలట. వీళ్ళందరినీ ఏం చేశారు, అందరినీ కలిపి ఒకే రూపంగా చేశాట. తనకి 20 చేసి వివాహం చేసుకున్నాడు కదా. అంటే 365 మంది అమ్మాయిల యొక్క ప్రతిరూపమే ఇప్పుడు కనబడేటువంటి అమ్మవారు అనమాట. ఆవిడ్ని తన ఎడమ వైపు కూర్చోమన్నట్ట. ఇంకొకసారి వరాహ రూపిగా సేవ సాయించాట. ఎలా వరాహ రూపిగా సేవ సాయించాడు, ఎలా తన యొక్క ఎడమ వైపు తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు ఆయన. తన ఎడమ చేతిని ఈవిడ యొక్క నడుము మీద వేసి కూర్చుంటాట. ఆ చెయ్యి ఎక్కడి వరకు వస్తుందంటే ఈవిడ యొక్క పాదాలు తగులుతూ ఉంటుందట ఆ చెయ్యి. అలా వేయించేపు చేసుకొని కూర్చోబెట్టుకున్నట్ట. వరాహ క్షేత్రం అంటారు. అక్కడున్న పుష్కరిణి ఆ వైభవం అంతా చెప్తూ, ఇక్కడ ఎవరికైనా వివాహం కాని వాళ్ళు ఉంటే ఇక్కడికి వెళ్ళి 9 ప్రదర్శనాలు చేస్తే ఒక మాల ఇస్తారు. ఆ మాల తీసుకొని వెళ్ళి ఆ తర్వాత వెంటనే వివాహమైన తర్వాత మళ్ళా ఆ మాల తీసుకెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి ఆ పెరుమాళకు సమర్పించాలి. అది క్రమం. ఈ విషయం మొత్తం విన్నదట ఈ అమ్మాయి. అంటే నిత్య కళ్యాణ పెరుమాళ్ళు అంటే ఎవరనుకుంటున్నారు, లోకంలో ఉన్న వాళ్ళ జీవులందరూ కూడా ఆయనకి మనైవులే, భార్యలే అనే భావం కలిగింది. కాబట్టి అలాంటి పెరుమాళ్ళు ఉండగా ఏమిటి వాళ్ళ ఈ వంశం ఎలాంటిది అంటే, పేరు తప్పాదు ఎన్ను తుణిందిరుక్కిరవర్గలు అన్నారు కదా. పేరు తప్పాదు అని దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఫలం పొందడానికి వాళ్ళంతట వాళ్ళు ఏ ప్రయత్నం చేయనటువంటి వాళ్ళు కదా. నమపదం యొక్క అర్థాన్ని భావించి ఉండేటువంటి వాళ్ళు కదా వాళ్ళు. ఈ అమ్మాయి ఉద్దేశం ఏమిటి, ఇలాంటి ఆయన ఎదురుగా ఉండగా పేరు తప్పాదు అని ఉండటం ఏమిటి, పేతుక్కు త్వర ఉండాలి కదా అనేటువంటిది ఈ అమ్మాయి వాదన. అంతలా అందరినీ ఆదరించి వివాహం చేసుకునేటువంటి వాడు ఆయన ఉండగా మనం ఇలా ఆరి ఉండటం ఏమిటి అని భావించేటువంటి స్వభావం ఈ అమ్మాయిది. ఇప్పుడు తన కుడికి ఏదుం తన్ కుడి నంకుడి ఎన్నారే తన్ కుడి ఎంగిరాళాయిత్తు. తన్ కుడి అంటే
తన కుడిక్కు ఏదుం తక్కవా నినయ్యాడు. తన వంశానికి ఏదుం తగినటువంటి నినయ్యాడు భావన, తన వంశానికి తన కులానికి తగినటువంటి ఆలోచనలను చెయ్యటం లేదు మా అమ్మాయి అంటున్నారు. ఒక్క నిమిషం. తన వంశానికి తగినటువంటి పనులని భావించటం లేదు మా అమ్మాయి అంటూ ఏం చెప్తున్నారు? సంకుడిక్కు. అసలు మా అమ్మాయి పుట్టినప్పుడు మేమేమనుకున్నాము? మా వంశము యొక్క కీర్తిని నిలిపేటువంటి ఆమె అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా భావిస్తోంది? తన కుడిక్కు ఏదుం తక్కవా నేనయ్యా, తన వంశానికి తగినట్లుగా ఏది భావించటం లేదు మా అమ్మాయి. ఇక్కడ తల్లిగారు ఏం చెప్తున్నారు? తల్లి చెప్పేటప్పుడు మా వంశానికి తగినట్లుగా మా అమ్మాయి ఏం చెయ్యటం లేదు అని చెప్పాలి కదా. కానీ సంకుడిక్కు, తన యొక్క వంశానికి నంకుడి అన్నారే. సంకుడి ఎంగిరాళాయిత్తు, నంకుడి మన వంశము, మన వంశానికి తగినటువంటి పనులు చెయ్యవమ్మా అని చెప్పటం లేదట తల్లి. సంకుడిక్కు ఏదుం తక్కవా నేనయ్యాడు. తన యొక్క వంశానికి, ఏమిటి తన వంశము అంటే వీళ్ళ వంశము వేరు వాళ్ళ వంశం వేరు కాదు కదా. కానీ ఆ అమ్మాయి వల్ల ఈ వంశానికి ఖ్యాతి కలుగుతుంది అని భావించారు, ఈ వంశం నిలబడుతుంది అనుకున్నారు. కనుక ఆమెదే గొప్పదైనటువంటిదని తన్కుడిక్కు, తన్కుడిక్కు నంకుడి అన్నారే. తన్కుడి ఎందిరాళైతు తన్కుడిక్కు ఏదుం తక్కవా నేనయ్యారు. ఎంబెరుమాన్ దర్శనం ఎన్నుమా పోలే. ఏ రీతిగానయ్యా అంటే ఎంబెరుమాన్ దర్శనం ఎన్నుమా పోలే అండి. ఎంబెరుమాన్ దర్శనం అని నంబెరుమాల్ పేరిట్టు నాటి వైతారు అంటారు మనవాళ్ళ మామూలు. ఎంబెరుమాన్ దర్శనము అన్నారు కదా, అది ఎంబెరుమాన్ కంటే ముందున్నటువంటి ఆల్వందార్లు ఉన్నారు. ఆల్వందార్లు అనే మహాచార్యులు ఉన్నారు. తిరుక్కోట్టూరు నంబి గారు ఉన్నారు, పెరే నంబి గారు ఉన్నారు. ఆల్వందారు ఆల్వందారు దర్శనము అనలేదు, పెరే నంబి గారి దర్శనము అనటం లేదు. అదిగో తిరుక్కోట్టూరు నంబి గారి దర్శనం. అసలు ఎంబెరుమానార్ అనే తిరునామాన్ని ఉంచిందే తిరుక్కోట్టూరు నంబి గారు కదా. మరి అలాంటప్పుడు తిరుక్కోట్టూరు నంబి గారి దర్శనం, దర్శనం అంటే సంప్రదాయం. మన సంప్రదాయం ఏమిటి? ఎంబెరుమానార్ దర్శనం, ఎంబెరుమానార్ సంప్రదాయం మనది. మరి ఎవరు పెట్టారు ఆ పేరు? పెరియ పెరుమాళ్లే పెట్టారు. కానీ పేరు పెట్టినటువంటి పెరుమాళ్ళు ఇదిగో నమ్ దర్శనం అని పెట్టచ్చు కదా. నమ్ దర్శనం అని అంటే ఆయన సంప్రదాయం, అంటే పెరియ పెరుమాళ్ దర్శనం అని పెట్టచ్చు, లేదా నమ్ దర్శనం నా సంప్రదాయము అనొచ్చు. కానీ ఏం పెట్టారు? ఎంబెరుమానార్ దర్శనం ఎన్నుమా పోలే. ఎందుకు ఎంబెరుమానార్ దర్శనం అని పేరు పెట్టారు పెరుమాళ్ళు దానికి అంటే, ఇప్పటికి అరుళుప్పాడని చెప్తారు ఏదైనా ఉత్సవం జరిగాక. ఆ అరుళుప్పాడు చెప్పేటప్పుడు కూడా నమ్ ఇరామానుసన్ ఉడయ్యార్ అని అరుళుప్పాడు చెప్తారు. అంటే నమ్ ఇరామానుసన్ ఉడయ్యార్, మా రామానుజుల వారిని కలిగినటువంటి వారు. ఆ పెరే నంబి గారి వంశీకులని పిలిచినప్పుడు కూడా నమ్ ఇరామానుసన్ ఉడయ్యార్ అనే పిలుస్తారు. అలాగా ఎందుకు పెరియ పెరుమాళకి నమ్మి రామానుజన్ ఉడయ్యారు అని పిలుస్తారు కదా. అరుళుప్పాడు కూడా చెప్పేటప్పుడు పెరుమాళ్ళు గాని తాయారు గాని నమ్ముడయ్యారు అని అనాలి, గాని నమ్ ఇరామానుజన్ ఉడయ్యారు అని పిలుస్తారు ఎందుకు? నమ్ అని కదా. అంటే నమ్మ అనే దానికన్నా రామానుజ నమ్ అంటే మా నమ్ దర్శనం, మా యొక్క దర్శనం, మా సంప్రదాయం అని పెరుమాళ్ళు చెప్పేటప్పుడైనా విరాటిమారులు చెప్పేటప్పుడైనా నమ్ దర్శనము అని చెప్పరు వాళ్ళు, నమ్ ఇరామానుజన్ దర్శనం అంటారు. నమ్ ఇరామానుజన్ ఉడయారు అని అంటారు. ఎలానట? తమ యొక్క పేరు చెప్తే కంటే కూడా రామానుజుల వారి సంబంధం కలిగి ఉంటేనే ఈ సంప్రదాయానికి ఎక్కువ గొప్పతనం కనుక అందుకని నమ్ ఇరామానుజన్ ఉడయ్యారు, ఎంబెరుమానారు దర్శనము అని పెరియ పెరుమాడు చెప్పినట్లుగా ఇక్కడ ఈ తల్లిగారు కూడా తన్కుడి కుయేదు, తన్కుడి ఆ అమ్మాయి వంశం అంతేగా నమ్కుడి అనట్లేదు. నమ్ అంటే మన
తన్ అంటే తన ఆ అమ్మాయి వరకే వస్తుంది అది. అది కదా తన్కుడి నంగుడి అన్నారే తన్కుడి ఎన్గిరాళాయిత్తు ఎంబెరుమానార్ దర్శనం ఎన్నుమా పోరే நம் பிரதிபத்தியாலே சொன்னோமாகை அன்னிக்கே பெருமாள் இராமானுஜன் உடையார் என்னே அருளி சேவர் நம் ప్రతిపత్తియాలే సొన్నోమాగై అన్నికే. మన యొక్క ప్రతిపత్తి మన యొక్క భావన కాదండి ముఖ్యమైనటువంటిది. ఏమిటి సొన్నోమాగై అనికి చెప్పేటువంటిది కాకుండా ఆ పెరుమాళ్ళకు కూడా ఇరామానుజన్ ఉడయ్యార్ ఎన్నే అరుళిచ్చేవారు. ఇరామానుజన్ ఉడయ్యార్ రామానుజుల వారిని కలిగినటువంటి వారు అని కదా ఆయన కూడా చెప్తారు. ఎలాగా பெருவெளையனாய் இருப்பதுவரு ரத்னத்தை நடுவே இட்டு கோத்தால் முன்னும் பின்னும் ఒక్క విలై పోమా పోరే ఎన్ను పెళ్ళాన్. తిరుక్కుడుగై పిరాన్ పెళ్ళాన్గా చెప్పాడేమని పెద్ద విలువ కలిగినటువంటి గొప్ప రత్నాల హారం అది. పెరువిలయ్యనాయ్ ఇరుప్పదు ఒక రత్నత్తై నడువే ఇట్టు కోస్తాల్. మంచి గొప్ప రత్నాన్ని విలువ కలిగినటువంటి రత్నాన్ని మధ్యలో కూర్చి ఒక హారాన్ని తయారు చేస్తే మున్నుం పిన్నుం ఒక్క విలై పోమా పోలే కాణం. మున్నుం పిన్నుం అంటే ఈ కుడివైపు హారం మధ్యలో హారం ఉంటుంది, లాకెట్ ఉంటుంది, అటు ఇటు కూడా 2 చైన్స్ ఉంటాయి కదా గొలుసులు. 2 వైపులా కూడా విలువైన రత్నాలతోటి గుచ్చినటువంటి హారం ఉన్నప్పటికీ కూడా పోతాల్ మున్నుం పిన్నుం ఒక్క విలై పోమా పోలే కాను ఎన్నుపెళ్ళ. ముందు వెనక కూడా ఆ రత్నాలకి ఒకే రకమైన విలువ వస్తుంది. ఎలా? ఈ మధ్యలో ఉన్నటువంటి నాయక మణిని పట్టి ఈ మణికి 2 వైపులా ఉన్నవి కూడా శోభని కలిగి ఉంటాయి. ఎలా? ఈ రత్నం యొక్క సంబంధంతో. ఏ రీతిగానంటే రామానుజుల వారి సంబంధంతో మున్నడి పిన్నడి. మున్నడి అంటే తిరుముడి సంబంధం, పిన్నడి అంటే ఇదిగో తిరువడి సంబంధం. తిరుముడి సంబంధం అంటే రామానుజుల వారి కంటే ముందున్నటువంటి వాళ్ళు పెరేనంబి గారు, వీళ్ళందరూ ఆల్వందార్లు, వీళ్ళందరూ తిరుముడి సంబంధం కలిగినటువంటి వారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఎంబారు, కోరత్తాళ్వాన్, భట్టర్, నంజయ్యన్, నంబెళ్ళ వీళ్ళందరూ కూడా తిరువడి సంబంధం కలిగినటువంటి వారు. ఇప్పుడు నా పెరియనంబి గారు వీరికి ఆచార్యులు, కానీ వారికి వైభవం ఎవరి సంబంధం వల్ల? ఎంబెరుమానారు సంబంధం వల్ల. అలానే ఆ తర్వాత ఉన్నటువంటి ఎంబారు వారికి వైభవం ఎవరి సంబంధం వల్ల? ఇదిగో వీరి యొక్క తిరువడి సంబంధం వల్ల. అంటే ఎంబెరుమానాల యొక్క తిరుముడి సంబంధంతో ముందు ఉన్న ఆచార్యులకి, ఎంబెరుమానాల యొక్క తిరువడి సంబంధంతో తర్వాత ఉన్న ఆచార్యులకి ఆ గౌరవం పెరిగినట్లుగా అలానే కుడి నంకుడి అన్నారే. మన కుడి అనకుండా తన్కుడి అంటుందంటే ఈ అమ్మాయి వల్ల ఒక వంశంలో కనుక ఒక బ్రహ్మ వచ్చస్సు కలిగినటువంటి ఒక బిడ్డ పుడితే వాళ్ళతో సహా అటు 3 తరాలు ఇటు 3 తరాలు అంటే 7 తరాలు. అది కాకుండా ఇటు ఆ తర్వాత పైకి 7 తరాలు, కిందకి 7 తరాలు, మొత్తం 21 తరాలు ఆ వంశమంతా కూడా ఉజ్జీవిస్తుందట. పితృదేవతలంతా కూడా మన వంశంలో ఇలాంటి మహానుభావుడు పుట్టాడే అని వాళ్ళందరూ కూడా ఆనందపడినట్లుగా ఇదిగో ఈ అమ్మాయి తన కుడికి ఏదుం తక్కువ నినయ్యా, తమ యొక్క వంశానికి తగినటువంటి ఆలోచనని చెయ్యట్లేదు. ఎలా? తన కుడికి ఏదుం తక్కువ నినయ్యాల్ ఎవర్ నెల ఇరుందప్పడీదు. ఇదిగో తన వంశానికి తగినట్లుగా ఆ అమ్మాయి ఆలోచించటం లేదు అని ఈయనన్నారు. మీ అందరి స్వభావం ఎలాంటిది? మీరందరూ కూడా స్వరక్షణే స్వాన్వయం విడిచిపెట్టినటువంటి వాళ్ళు కదా, కానీ ఈ అమ్మాయి ఆలోచనలు అలా లేవే అని ఆయన అడిగితే ఇవాళ నెల ఇరుందపడీదు. ఈ అమ్మాయి స్థితి ఇది. ఏం చేస్తోంది? అదిగో ఫలం తప్పదు, అదే పేతుక్కు త్వరై ఎప్పుడు ఆ ఫలాన్ని పొందుదామా అని ఉన్నది కదా. కానీ ఇవాళ నెల ఇరుందపడీదు. ఈ అమ్మాయి ప్రకారం ఇదేనయ్యా, నేను ఒప్పుకుంటాను. కానీ நீ உம்முடைய మర్యాదై నోక్కికొళ్ళ పాతీరో ఇల్లయ్యో ఎంజిరాల్. మా అమ్మాయి పరిస్థితి ఇదే, బాగుంది. కానీ నువ్వు ఉండవలసినటువంటి రీతిగా నువ్వు ఉన్నావా? నీరు
ఇది ఉమ్మడయ మర్యాద నోక్తికొళ్ళ పార్టీలో మీరు మీ యొక్క మర్యాదను నిలుపుకోవడానికి మీరు చూస్తున్నారా? ఎలాంటి స్వభావం ఇది? ఎవరికైనా ఆపద కలుగుతుంది అంటే వాళ్ళకి ఆపద కలగక పూర్వమే వాళ్ళకి వెళ్ళి రక్షించేటువంటి స్వభావం కదా నీది. మరి నీ మర్యాదను నువ్వు నిలుపుకున్నావా? అంతేకాదు, ఆనాడు దండకారణ్యంలో ఋషులంతా వచ్చి ప్రార్థిస్తే ఏం చేస్తాం? రాక్షసులంతా కూడా మమ్మల్ని హింసిస్తున్నారయ్యా అని వాళ్ళు వచ్చి ప్రార్థిస్తే ఒక స్త్రీ, తప్పు చేసిన స్త్రీ ఎలా తల వంచుకొని నిలబడుతుందో అలా నిలబడి అయ్యో 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 అని సిగ్గుపడినటువంటి వాడివి కదా నువ్వు. మరి అలాంటప్పుడు నువ్వు నీ యొక్క స్వరూపానికి తగినట్లుగా ఏమిటి నీ స్వరూపం? ఎవరికైనా అందరినీ రక్షించవలసినటువంటి స్వరూపం, వాళ్ళకి ఆపద కలగక పూర్వమే వచ్చి రక్షించేటువంటి స్వభావం నీది. ఇవన్ నిలயிருந்தபடி இது நீர் இனி உம்முடைய மரியாதை நோக்கிக்கொள்ள பார்த்தீரோ இல்லையோ என்கிறார். మా అమ్మాయి తన మర్యాద తన అలా ఉంచండి, మీరు మీ మర్యాద నిలుపుకునేలాగా మీరు ఉన్నారా? ఎవరైతుడంగి కాను ఈ కుల మర్యాద నడుపువలాగా నేనైతిరుందదు. ఎవరై తుడంగి కాను, మా అమ్మాయి ఈ అమ్మాయి దగ్గర నుంచే ఈ కుల మర్యాద నడుపువలాగా నేనైతిరుందదు. మా వంశము గొప్ప మా ఈ అమ్మాయి వల్లనే మా వంశం అభివృద్ధి చెందుతుందని, గొప్ప కీర్తిని పొందుతుంది అని భావిస్తున్నదట తన తల్లి గారు. తన్నై తుడంగి కుల మర్యాదై நடத்துவதாக நினைத்திருக்கா தான் இத்தை கடலிலே కవిష్క పార్కిరాల్. తన్నై తుడంగి, ఆ అమ్మాయితోటి ఆరంభించి కుల మర్యాదనేమో మా అమ్మాయి చాలా గొప్ప అమ్మాయి, ఈ అమ్మాయితోటే మా వంశ మర్యాద నిలుపుతుంది అని ఈవిడ భావిస్తూ ఉంటే ఆమె తాన్ ఇత్తై కడలిలే కవిష్క పార్కిరాల్, ఇది మొత్తం ఆ సముద్రంలో కలిపేసినట్టుగా అలాగా ఉంటోందండి. అదే అందుకనే తన కుడికి ఏదో తక్కువ నేనయ్యాడు అని ఆవిడేమో ఇలా సముద్రం పాలు చేసిందా అన్నట్లుగా ఉంది మా అమ్మాయి. తన కుడికు, తన వంశానికి ఎలాంటిది? తన కుడి అంటే జనకానాం కులే జాతః అని చెప్పినట్టుగా ஏன்கிறபடியே இவள் பிறந்த பின்பாயிற்று இக்குடியில் முன்பில்லாத ஏற்றும் எல்லாம் ఉండాయితు. జనకానాం కులే జాతః అని సీతాపిరాటి పుట్టిన తర్వాత జనకుడి యొక్క కులానికి ఇంకా కీర్తి పెరిగిందట. అంటే సీతాపిరాటి పుట్టక పూర్వం ఆ జనక వంశానికి కీర్తి లేదా అంటే వాళ్ళు సంపాదించలేని గొప్ప కీర్తి వచ్చి చేరిందట ఈ అమ్మాయి పుట్టడం వల్ల. అదిగో శీలధ్వజుడట, అంటే జనకుడు అనేటువంటిది ఆ వంశం పేరు అనుకుంటా. శీలధ్వజుడు ఇప్పుడు ఈ సీతాపిరాటికి తండ్రిగా ఉన్నటువంటి ఆయన పేరు శీలధ్వజుడు అని చెప్తారు. శీలధ్వజుడు ఆయన తమ్ముడు కుశధ్వజుడు, వాళ్ళిద్దరికీ కలిపి 4 అమ్మాయిలు. ఆ 4 అమ్మాయిల్ని కూడా ఈ 4 అన్నదమ్ములకి ఇచ్చి పెళ్లి చేశారు కదా. అదిగో ఆ శివధనస్సు ఈ శీలధ్వజుడు, ఈ జనక కులంలో ఇతని కంటే ముందు 5 తరాల వాళ్ళకి పరమశివుడు ద్వారా వచ్చినటువంటి ఆ శివధనుస్సుని అదిగో ఇప్పుడు ఈ జనక మహారాజు సమయంలో ఈ సీతాపిరాటి వివాహం కోసమని, అది ఆ శివధనుస్సు యొక్క చరిత్ర. ఎంత గొప్పవాడు జనకుడు అంటే, గొప్ప వాళ్ళు ఋషులు అందరూ కూడా ఈయన దగ్గర విషయాలు తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళట. అంత గొప్ప మహానుభావుడు, వైరాగ్యం కలిగినటువంటి జనకుడి యొక్క కీర్తిని కూడా పెంచేటట్లుగా అవతరించింది సీతాపిరాటి అని. జనకానాం కులే ఎన్గిరపడియే ఇవల్ పిరంద పిన్బాయిత్తు ఇప్పుడిల్ మున్బు ఇల్లార వేత్యం ఎల్లాం ఉండాయిత్తు. అదిగో అలా ఆ జనకానాం కులే అని సీతాపిరాటి ఆ జనకుడి యొక్క కులం యొక్క కీర్తిని పెంచినట్లుగా మేము కూడా మా అమ్మాయి పుట్టిన తర్వాత మా కులము యొక్క మర్యాద పెరుగుతుంది అనుకున్నామయ్యా. మా యొక్క కులము గౌరవాన్ని పెంచే అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్తూ ఇంకా ఉదాహరించదనగోరునా భట్టరినిదాగ వాసిత్తు అవత్తైకేట్టరుళి భట్టరినిదాగ వాసిత్త அவத்தைக்கேட்டருளி எம்பார் எழுந்திருந்து நின்று கண்ண நீரை விஜவித்து சிதிலாந்த தரணராய் பட்டரை காட்டி ஜனகானாம் குலே கீர்த்திம் ఆహరిష్యతి మే సుతాయన్ను అరుడి చేదారాం. ఒకరోజు భట్టర్ వారి యొక్క ఆచార్యుడెవరు? ఎంబారు. ఆచార్య వారి దగ్గర
భట్టర్ వారు ఏదో చెప్పి వినిపించారు. భట్టర్ ఇనిదాగ వాసిస్త అవత్తై కేట్టరుడి. ఏదో చాలా భోగ్యంగా ఏదో సంత చెప్పించుకుంటూ ఉన్నారట భట్టర్ వారు. ఆ సంత సమయంలోనూ లేదా అందులో వచ్చిన విషయాలను చాలా భోగ్యంగా వినిపించారట ఆచార్యుడైనటువంటి ఎంబారుకి. వెంటనే ఎంబారు యజుందు ఇరుందు నిండు లేచి నిలబడి కన్న నీరై విజవిట్టు కళ్ళ నీళ్లు బడబడా కారుస్తూ శిథిలాంతఃకరణరాయ్ మనస్సు శైథిల్యాన్ని పొంది భట్టరై కాట్టి భట్టర్ వారిని చూసి జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుత ఎన్ను అరుణిచ్చేదారా. ఆ జనకుడి యొక్క కీర్తిని, జనక కులము యొక్క కీర్తిని ఎవరు చెప్పారు ఈ మాట? జనకుడు చెప్పాడు. మా అమ్మాయి ఈ జనక కులం యొక్క కీర్తిని పెంపొందింప చేసింది అన్నట్టుగా మా ఆచార్య కులం యొక్క కీర్తిని పెంపొందింప చేశావయ్యా నువ్వు అని ఆ భట్టర్ వారిని దగ్గరికి తీసుకున్నారట. ఎవరు? ఎంబారు. అవనాలే మన వంశం ఎలాంటిది? అవనాలే పేరు ఎన్నిరుక్కుం కుడియాయిత్తు. మన వంశం ఎలాంటిది? అవనాలే పేరు ఎన్నిరుక్కుం కుడియాయిత్తు. అలా కదా మనం ఉండాలి. అంటే పేరు తప్పాదు ఎన్ను తుణిందిరుక్కుం కుడి మనది అని వీళ్ళు చెప్తే ఆవిడేమంటుందట? పేత్తు పుత్వర, అమ్మా నీకు ఈ స్వరూపం తగదు. ఆయన వచ్చి ఎప్పుడు మనల్ని కటాక్షిస్తే అప్పుడు కటాక్షించబడాలి తప్ప మన గురించి స్వరక్షణే స్వాన్వయం మనకి మన స్వరూపం కాదు అని ఆ తల్లిగారు చెప్తే, అంటే అవనాలే పేరు ఎన్నిరుక్కుం కుడి, ఆయనే ఫలం ఇచ్చేది ఆయనే. ఆయన ఎప్పుడు ఇస్తే అప్పటి వరకు ఎదురు చూడటం మన స్వభావం అని కదా మనం ఉండాలి అనే నిశ్చయ జ్ఞానం మనం కలిగి ఉండాలి అనే భావన తల్లిగారిదైతే, పెరువదు అవనయ్యాగిల్ విక్రమం కొందు కార్యం ఎన్ను ఇరా నిన్నాల్ అవల్. అసలు మనం పొందేదే ఆయననైనప్పుడు ఇంకా ఈ క్రమం ఏమిటండి? ఈ క్రమంతో కార్యం ఏమిటి అంటుందట ఈ అమ్మాయి. అలా మనం పొందవలసినటువంటి వాడే ఆయన కాబట్టి ఈ క్రమంతో ఇంకా పనేమిటి అంటుంది ఆ అమ్మాయి. ముఖత్తిలే విజిత్తుకొడు నిన్ను క్రమం పార్క అమయ్యాదో ఎన్నిరా నిన్నాల్ ఇవల్. ముఖత్తిలే విజిత్తుకొడు నిండు క్రమం పార్క అమయ్యాదో. ముఖత్తిలే ఆ ముఖాన్ని దగ్గరగా చూస్తుందట. ఏది? తాయారున్నారనుకోండి, ఈ పదానికి తల్లిగారు చెప్పేటువంటి భావన ఒకటి, కుమార్తె చెప్పే భావన ఒకటి. ఆ ముఖంలోకి చూస్తుంది తల్లిగారు. విజిత్తుకొడు నిన్ను క్రమం పార్కమయ్యాదో. ఏం చేయాలి? ఆయన రక్షణని మనం ఎదురు చూడాలి తప్ప మనం ఏ ప్రయత్నము మన గురించి మనం చెయ్యకూడదు. ఆయన రక్షించిన నాటికి రక్షిస్తాడు అని మనం ఎదురు చూడాలి అని ఆ ముఖం చూసి క్రమం పార్కమయ్యాదో ఆ రీతిగా ఉండద్దా అంటుందట తల్లి. అయితే ఈ అమ్మాయి ఏమంటుందట? ముఖత్తిలే విజిత్తుకొడు నిన్ను క్రమం పార్కమయ్యాదో. ఆ ముఖం చూసిన తర్వాత ఇంకా క్రమం అనే ముఖత్తిలే విజిత్తుకొడు నిన్ను క్రమం పార్క అమయ్యాదో. ఆ ముఖం చూస్తే ఆ ముఖంలో అలా చూస్తూ ఉండాలే తప్ప ఆయన రక్షణని ఎదురు చూస్తూ ఉండాలే తప్ప మన ప్రయత్నం మనం ఏం చేయకూడదు అని అనేటువంటి భావన తల్లిగారిది. ఈ అమ్మాయి ఉంటుందట. అంటే ఏమిటి? పేరు తప్పాదెన్ను తుణిందిరుక్కో వేణుం, అంతే తల్లి భావన, నిశ్చయ జ్ఞానం. కానీ ఈ అమ్మాయి ఉంటుందట, ముఖత్తిలే విజిత్తుకొడు నిన్ను క్రమం పార్క అమయాదో. ఆ ముఖాన్ని చూస్తూ ఉంటే క్రమాన్ని పాటించాలి అనిపిస్తూ ఉంటుందా? ఏదో రీతిగా ఏదో రీతిగా ఆయన్ని పొందాలి అనిపిస్తుంది కదా. ధారారు తిరుమేని కాణుమవళం పోయ్ ఏరార్ తిరువేంగడమే తిరుక్కోవలూరే తిరుక్కచ్చి ఓరగమే పేరగమే అన్నట్టుగా ఆ తిరుముఖ మండలం చూస్తే ఏదో రీతిగా ఎక్కడికి వెళ్ళైనా సరే నిన్ను పొంది తీరాలి అనే భావన కలుగుతుంది కదా. అదిగో ముఖత్తిలే విజిత్తుకొడు నిన్ను క్రమం పార్కమయ్యాదో. అసలు ఆ ముఖాన్ని చూస్తుంటే ఇంకా క్రమంలో ఉండాలి, మనం ఎప్పుడెప్పుడు పొందాలి అనే భావన కలుగుతుంది తప్ప ఇది మన స్వరూపం, ఆయన వచ్చి రక్షించే వరకు మనల్ని పొందే వరకు ఇలానే ఉండాలి అనే భావన ఎక్కడ కలుగుతుంది? అదే విషయాన్ని నమ్మాళ్ళ వాళ్ళు కూడా
తిరుక్కురుంగుడియై నంబియై నాన్ కండపిన్. ఎలా ఆ చెలికత్తెలు తల్లి అందరూ కోపగించుకుంటున్నారు. ఏమిటంటే తిరుక్కురుంగుడి నంబి అయి నాన్ కండపిన్. అదేదో కోపగించుకుంటే ఆయన దర్శనం కాకముందు, ఆయన నాకు కనపడక పూర్వమైతే ఏదైనా వెనుదిరిగే అవకాశం ఉంటదేమో. నాన్ కండపిన్, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించిన తర్వాత ఇది నా స్వరూపమా, స్వరూపం కాదా, ఆయన వచ్చి రక్షించినప్పుడే రక్షించాలి అనే భావన ఇంకెక్కడ కలుగుతుంది కనుక అలా ముగత్తిలే విజుత్తుక్కొడు నిండు క్రమం పార్క అమయ్యాదో ఎన్ను ఇరా నిన్నాళ్ళెవల్. మా అమ్మాయి ఇంకా ఆయన తిరుముఖ మండలం సేవించిన తర్వాత ఇంకా క్రమమేముంటుంది కనుక అని అంటూ ఉంటుంది. ఏదుం తక్కవ అనెనయ్యాల్ మడలై కడైక్కనెప్పదు. ఏదుం తక్కవా నెనయ్యాల్, ఏదో రీతిగా పొందాలి, తక్కవా నెనయ్యాలి, ఏదో రీతిగా పొందాలని భావిస్తూ ఉంటుంది. మడలై కడైక్కనెప్పదు. వేణు ఉద్రదనత్తిలే ஒருப்படுவதாக நின்னால் మడలై కడైక్కడెప్పదు. మడలై కడైక్కనెప్పదు. మడల గ్రహణం చెయ్యాలనే భావిస్తూ ఉంటుంది. అంతేకాదు వేణి ఉద్రదనత్తిలే ఒరుప్పడువదాగా నిన్నాల్. ఆయన యొక్క స్వరూపం చూస్తే అదిగో సీతాపిరాటికి ఏంటి తత్తస్య సదృశం భవేత్ అని జ్ఞానం కలిగినటువంటి సీతాపిరాటి కూడా ఆ రూపం తెలిసినటువంటి ఆవిడ కనుక ఎలాంటి ఆలోచన కలిగింది? వేణు ఉద్రతనత్తిలే ఒరుప్పడ, ఇదిగో అతని యొక్క జుట్టుతోటి ఉరి వేసుకోవాలనే భావన కలిగిందా లేదా? అది ఆయన యొక్క స్వరూపం. ఎక్కనిప్పదు, మడల గ్రహణం చేయాలనే భావన కలుగుతుంది. ఎందుకని ఆ రూపం అలాంటిది, ఆ స్వరూపం అని. ఏదో తక్కువ నేనయ్యాలి, ఏదైనా తగినటువంటిది అని భావిస్తుంది మా అమ్మాయి. నేనయ్యా తిరుత్తాయాడుతాను ఇవల్ నిனைவையும் అది ఒత్తుగిరాలు కాణం ఎవడై ఎదక్క మాత్రమయ్యాలే అండి. తిరుత్తిరా మా అమ్మాయి ఇలా చేస్తూ ఉంటుంది, ఇలా అంటూ ఉంటుంది, మడల గ్రహణం చెయ్యాలి అంటూ ఉంటుంది. ఇదిగో మా కులానికి తగినట్లుగా ఏమి చెయ్యటం లేదు అని ఆ అమ్మాయి చెప్పిందా అండి? అంటే ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తిరుత్తాయారుతాన్ ఇవల్ నిனைவையும் అది ఒత్తుగిరాలు కాణం ఎవడ ఎదక్క మాట్లామయ్యాలే. ఇవిడ విడిచిపెట్టడం లేదు కనుక తన భావాన్ని, ఇదిగో ఇలాంటి భావన అయ్యుంటుంది మా అమ్మాయిది. ఎందుకని ఆ అమ్మాయి తిరుముఖ మండలంలో ఉన్నటువంటి తేజస్సు, ఆ భావన పొంది తీరాలనేటువంటి నిశ్చయం, ఇవన్నీ చూసిన తర్వాత తిరుత్తాయారు మా అమ్మాయి ఇలాంటి భావనలలో ఉన్నది అని చెప్తోంది అని. తడంకడల్ ఇత్యాది, తడంకడల్ நொடங்கையில் இளங்கையவன் குடிமடங்காவாள் అమరు తొలైత వార్తై కేటు ఇన్బురు అని ఎలాగా సంతోషపడుతూ ఉంటుంది మా అమ్మాయి అన్నారు కదా. ఎలా సంతోషపడుతుంది? రామాయణ కథలు విని సంతోషపడుతూ ఉంటుంది. వేణి ఉద్రతనத்தில் ஒருப்பட வேண்டாத படி வந்து உதவும்படியை అనుసంధిస్తూ ఇనియలాగా నిற்கும். సీతాపిరాటి వేణి ఉద్ఘతనం అంటే ఈ జుట్టుతోటి ఉరి వేసుకొని ప్రాణాలను విడిచిపెడదాము అని భావించినప్పుడు ఏం చేశాడు? అదే సమయంలో హనుమని పంపాడా లేదా? ఒరుప్పడ వేండాదపడి అలా ఆ ప్రయత్నం చేయనట్లుగా ఉదవుంబడియే వచ్చి ఆయనే రక్షించలేదు, కానీ శ్రీ తిరువడిని పంపాడా లేదా? ఆయన బడి అనుసంధిస్తూ దాన్ని భావించుకుంటూ ఉంటుంది. ఇనియాలాగా నిర్కుం అలా ఆనందపడిపోతూ ఉంటుంది. అంటే అదిలే ఒరుపట్ట అడవిలే వందు ఉదవినవనిరే, అలా అందులో ఉద్యుక్తురాలైనప్పుడు వచ్చి సహకరించినటువంటి వాడు ఆయనే కదా. పరప్పు ఉడైత్తానా కడలై అగజాగ ఉడైత్తాయ్ శత్రుక్కలు కేట్టపోదే నుడంగుంబడియాన మదిలై ఉడైత్తాయ్. పరప్పుడైత్తాన కడలై అగజాగ ఉడైత్తాయ్. అదిగో బాగా విశాలమైనటువంటి సముద్రాన్ని ఇదిగో ప్రాకారంగా కలిగినటువంటిది ఆ లంకాపట్టణం. శత్రుక్కలు కేట్టపోదే నుడంగుంబడియాన మదిలై ఉడైత్తాయ్. శత్రుక్కలు కేట్టపోదే, శత్రువులు దాన్ని ధ్వంసం చేయాలనుకుంటే
నొడంగుంబడి వాళ్లే నశించిపోయేటట్లుగా ఉన్నటువంటి గొప్ప బలమైన ప్రాకారాలు కలిగినటువంటిది. అన్నికే పుడిప్పుడైతానమదిల్ ఎన్నుదలు మంచి బలమైనటువంటివి ఎత్తైనటువంటి ప్రాకారాలు కలిగినటువంటిది అని ఇలంగై వన్ కుడిమడంగా ఊరిల్ అరణే అన్నికే வரவளத்தாலே பலகி பரந்திருந்துள்ள குடியானது తిరియట్టు ముడిందు పోంబడియాగా. ఊరిల్ అరణే అన్నికే, ఊర్లో అన్ని ప్రాకారాలే. జలదుర్గం, వనదుర్గం, మలదుర్గం. అంటే జలం అనేటువంటి ఒక ప్రాకారం, అడవులు అనేటువంటి ఒక ప్రాకారం, మలదుర్గం కొండలు అనేటువంటి ప్రాకారాలు. ఇలాగా ఉన్నటువంటి అదే కాదండి, ఊరికి వరబలత్తాలే, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తపస్సులు చేసి బోలెడన్ని వరాలు పొంది ఆ బలంతో పలగి పరందిరుందుళ్ళ కుడియానదు తిరియట్టు ముడిందు పోంబడియాగా. అలా వరబలంతో చెలరేగి ఉన్న వాళ్ళందరి యొక్క ఆ వంశము నశించిపోయేటట్లుగా రాక్షసరైపోలే మాయయ్యాల్ అన్నికే నిరముడైతాన పూజలలే అవన్ కుడి మడంకులైత్తు వార్తయుండు. శ్రీరామాయణ వృత్తాంతం ఆ రాక్షసుల వలె మాయతోటి జయించటం కాదు, వాళ్ళు మాయ యుద్ధాలు చేస్తారు, కానీ నిరంబుడైతాన పూసలలే. ఆ యుద్ధం ఎంత నిజాయితీగా చేశాడు, 7 రోజులు జరిగిన యుద్ధం. అలాంటి యుద్ధంలో కుడి మడంగలై తుత్తు వార్తయుండు. అలా ఆ యుద్ధంలో ఆ వంశాన్ని మొత్తం నశింపచేశాడనే వార్త ఉన్నది కదా. అదే శ్రీరామాయణ వృత్తాంతం. అంటే లంకా పట్టణంలో ఉన్నటువంటి సీతాపిరాట్టిని, అదిగో ఆవిడ గొప్ప ఆపద, ఆవిడ మనస్సు శైథిల్యాన్ని పొంది తన యొక్క జుట్టుతోనే తాను ఉరి వేసుకోవడానికి సిద్ధపడినప్పుడు హనుమని పంపాడా. హనుమ ఎలాగా, రాజా దశరథోనామా రథకుంజర వాజిమానని, ఇదిగో ఆ రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చినటువంటి బంటునమ్మా నేను నీకు అని ఆవిడని ఆ ప్రయత్నం నుంచి విరమించేలాగా చేశాడా. ఆ తర్వాత ఆ బలమైనటువంటి ప్రాకారాలు కలిగినటువంటి ఆ లంకా పట్టణంలో ప్రవేశించి రాక్షసులందరినీ సంహరించినటువంటి వాడు కదా. అది అత్తైకేట లాంటి ఆ రామాయణ వృత్తాంతం విని ఇన్బురుం సంతోషపడుతూ ఉంటుంది. நம்ம வஸ்தையை உடையலா இருப்பாள் ஒரித்துக்கு உதவின போதே ఇని నమక్కు ఉదవినవనందో ఎనత్తాలే ఇనియలా. ఎందుకండి ఈవిడికి సంతోషం, నాలాంటి అవస్థలో ఉన్నటువంటి ఒక ఆవిడ కోసం అని ఆవిడికి సహకరించాడు కదా. ఇని నమక్కు ఉదవినవనందో, ఇని నమక్కు మాత్రం నాకు మాత్రం ఉపకరించడా ఏమిటి, ఎన్నత్తాలే ఇనియలా. అది అలా భావనలు కలగగానే సంతోషపడుతుంది. మయంగుం, ఒక్క నిమిషం సంతోషం వెంటనే మోహపడిపోతూ ఉంటుంది. ఎందుకు మోహపడిపోతూ ఉంటుందట, உதவாதொழிகை அன்றிக்கே உதவும் ஸ்வபாவனா இருந்து வைத்து நம் தசையும் இதுவா இருக்கா உதவாதொழிவதே என்று மోహిக்கும். ఉదవాదవన్ ఉదవాదొழிగై అన్నిక్. ఒక వ్యక్తికి సహాయం చేసే స్వభావం లేదు, ఆయన సహాయం చేయలేదనుకోండి, మనమేమి దాని గురించి పెద్దగా బాధపడం. ఎందుకంటే మొదటే తెలుసు ఆయన స్వభావం ఇంకొకరికి సహాయం చెయ్యనటువంటి స్వభావం, ఇంకొకళ్ళ కష్టాన్ని చూసి మనసు చెలించని స్వభావం. అలాంటి వాడు సహాయం చేయకపోతే మనకు ముందే తెలుసు కాబట్టి పెద్దగా బాధపడమండి. కానీ ఉదవం స్వభావన ఇరుందు వైపు, సహకరించేటువంటి స్వభావం, ఇంకొకళ్ళ దుఃఖాన్ని చూసి సహించలేనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నమ్ దశయ్యం ఇది వారి నా దశ ఈ రీతిగా ఉండగా ఉదవాదొజివదే. అదిగో ఆయన ఎలాంటి వాడు, ఎవరికి ఏ కష్టం కలిగినా ముందుండి రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు. అసలు రక్షించే స్వభావం లేకపోతే ఆయన గురించి అసలు బాధపడక్కల్లా. ఇదిగో ఎదురుగా సీతాపిరాటి కోసం హనుమని పంపించి రక్షించినటువంటి వాడు కదా. ఆ లంకా పట్టణంలో ఉన్న బలమైన వరబలంతో అలా చెలరేగుతూ ఉన్నటువంటి రాక్షస బలాన్ని మొత్తం నశింపచేసి సీతాపిరాటిని రక్షించినటువంటి వాడు కదా. కాబట్టి సహకరించే స్వభావం ఉన్నది కదా ఆయనకి. కాబట్టి ఉదవం స్వభావన ఇరుందు వయస్సు దశయ్యం ఇరువా ఇరుక్కు ఉదవాదుజవదే. ఆయన సహకరించే స్వభావం, ఇప్పుడు నాకు ఆయన సహాయం పొందే దశ నాది, ఇలా ఉండి కూడా ఉదవాదుజవదే సహకరించటం లేదే నన్ను నాకు
అని ఎన్ను మోహికుం అలా మోహపడిపోతూ ఉంటుంది. అంటే సీతా వృత్తాంతాన్ని వింటుంది, ఆనందపడిపోతుంది. నాలాంటి ఒక ఆవిడికి వచ్చిన కష్టాన్ని తొలగించాడు కదా అని వెంటనే మయంగు మోహపడిపోతూ ఉంటుంది. ఎందుకని? అలా సహాయం చేసే, సహకరించే స్వభావం, రక్షించే స్వభావం ఉండి కూడా రక్షించబడే స్థితిలో నేను ఉన్నప్పటికీ కూడా నన్ను రక్షించకుండా విడిచిపెట్టాడే అని మయంగు మోహికుం நந்தசையை உடையாள் ஒருத்துக்கு உதவினன்றో ఎన్ను అంద అన్నుమయ్యే అనుసంధిత్తు ఇనియలాయ్. నాలాంటి దశలో ఉన్నటువంటి ఒక ఆవిడికి సహకరించినటువంటి వాడు కదా అని ఆ దగ్గరతనాన్ని అనుసంధానం చేసుకొని ఆనందపడుతూ ఉంటుంది. అనిత్తాగా ఉదవినవన్ నమకు ఉదభవారాదొழிవదే ఎన్ను మయంగం. ఆవిడికి అలా దగ్గరగా వెళ్ళి రక్షించినటువంటి వాడు కదా, నాకు రక్షించడం కోసం వారాదొழிవదే రావటం లేదే అని మయంగు. అంటే నాలాంటి ఆవిడని రక్షించాడు కదా అని సంతోషపడుతుంది, కానీ నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించటం లేదు కదా అని ఇది మయంగు మోహపడిపోతూ ఉంటుంది మా అమ్మాయి. మిన్ కొడి ఇత్యాది మిన్ కొడి మరుంగుల్ సురుంగమేల్ నెరుంగి మెన్ములై పొన్పయందిరుంద ఎన్ కొడి. మా అమ్మాయి మిన్ కొడి మయంగినాల్ ఇజక్కలామో అవలో ఇజక్కలాం అవలో ఇవల్. పోనీలేండి, అమ్మాయి అలా మోహపడితే పడుతోంది కదా, ఆవిడ్ని గురించి వదిలేసేయండి. మీరు వదిలేస్తే ఏమవుతుంది కనుక అంటే అలా ఎలానండి, మయంగినాల్ ఇజక్కలాం అవలో ఇవల్. అలా మోహపడిపోతే మాత్రం విడిచిపెట్టేటువంటి అమ్మాయి మా అమ్మాయి. మిన్ కొడి పోలే ఇరుక్కుం ఎరయానదు సులుంగుంబడియాగా మేలే నెరుంగా నిర్కుమాయిత్తు. ఎలా మిన్ కొడి పోలే ఇరుక్కుం ఎరై, ఏదో మెరుస్తోంది, అక్కడ ఏదో నడుము ఉన్నది అనిపించేటట్లుగా చాలా సూక్ష్మమైన నడుము కలిగినది అమ్మాయి మా అమ్మాయి. సురుంగుంబడియాగా మేలే నెరుంగా నిర్కుమాయిత్తు, దాని మీదకు బరువు పడి వచ్చేటట్లుగా మేలే నెరుంగు నిర్కుమాయిత్తు, పైనొచ్చి పడిపోతూ ఉంటాయి ఈ స్తనాల భారం కూడా. ఆ నడుమేమో చాలా సన్నటి నడుము, ఈ స్తనాలేమో అధిక భారమైనటువంటివి. ఈ స్తనాల భారం వెళ్ళి ఆ నడుము మీద పడగానే అది ఫటఫటా విరిగిపోతోందా అన్నట్టుగా ఉన్నదట ఆ స్తనాల భారం. అలాగా మేలే ఇరిందు కీజే వెట్టువారై పోలే తన కుడి ఇరుప్పై అజియా నిన్నదాయిత్తు. పైన ఉండి కింద ఉన్నటువంటి వాళ్ళని విరక్కొట్టే వాళ్ళ వలె తన కుడి ఇరుప్పై ఆ నడుము యొక్క స్థానాన్ని అజియా నిన్నదాయిత్తు. అసలే సన్న నడుము, స్తనాల భారం ఇవి వెళ్ళి ఆ నడుము మీద పడితే ఆ నడుము విరిగిపోయినట్లవుతోంది. మెన్ములై ఏమిటండి? ములైకు మెన్ములై మృదువైనటువంటి స్తనాలు కలిగినటువంటి అమ్మాయి మా అమ్మాయి. ములైకు కాఠిన్యం స్వభావమా ఇరుక్కచ్చైదే మెన్ములై ఎన్నిరదు. ములై అంటే స్తనాలు కఠినంగా కదా ఉంటాయి, అయితే మెన్ములై అని ఎందుకన్నారు? విరహ సహమల్లామయ్యాలే, ఆ విరహాన్ని సహించలేకపోవటం వల్ల వాటికి కలిగినటువంటి మృదుత్వము అది. పొన్పయందిరుందా ఇరడయ్య మన్నీడాయ్ కజిందదాయిత్తు. ఇదంతా కూడా నేల కరిచిందా అన్నట్టు ఆ పదానికి నాకు ఎంతైనా అర్థం చేసుకోవటం అడియనికి చేత కాలేదు, అది వదిలేద్దాం. ఎన్ కొడి పొన్పయందిరుందా అంటే అర్థం ఏమిటంటే, ఒక్క నిమిషం, మామూలుగా అర్థమైతే పొన్పయందిరుందా అంటే వైవర్ణ్యాన్ని పొంది ఉన్నది. అంటే మా అమ్మాయి అందమంతా కూడా వ్యర్థమైపోయింది, వైవర్ణ్యాన్ని పొంది ఉన్నది అని చెప్పడం అన్నమాట. అదే ఇదడయ్యా మన్నీడా ఖజిందదాయితు, ఈ సౌందర్యం అంతా కూడా వైవర్ణ్యాన్ని పొంది ఉన్నది కదా, అలా తొలగిపోయింది మా అమ్మాయి సౌందర్యం మొత్తం. ఇప్పుడు అర్థమైంది. ఇది అడయ్యా మన్నీడా ఖజిందదాయితు, ఆ సౌందర్యం మొత్తం, ఆ వక్షోజ సౌందర్యం కానీ ఇదిగో నడుము సౌందర్యం అన్ని అలా తొలగిపోయాయి. ఎన్ కొడి మా తీగ వంటి మా అమ్మాయి. ఇవளுடைய వైవన్యத்துக்கு உதவாதொழிலும் தன் வயிற்றில் பிறப்புக்கு உதவாதொழிய வண்ணாது ఎన్నిరుక్కిరాల్. ఏమయ్యా, ఇవளுடைய వైవన్యத்துக்கு ఉదవాదొழிலும், మా అమ్మాయి నీ యొక్క విరహంలో వైవన్యాన్ని పొందింది, తన సౌందర్యాన్ని మొత్తం కోల్పోయింది.
ఆవిడ యొక్క సౌందర్యాన్ని కోల్పోయిందని నువ్వు సహకరించకపోయినప్పటికీ తన్వయத்தில் పిறப்புకు ఉదవాదు చేయవన్నారెన్ను ఎన్ను ఇరుక్కిరాడు. ఈ అమ్మాయి నా గర్భం నుండి పుట్టినటువంటి అమ్మాయి కాబట్టి మా అమ్మాయిని నన్ను చూసైనా నువ్వు రక్షించద్దు, నువ్వు రక్షిస్తావని వన్నాడు ఎన్ని ఇరుక్కిరాడు. నువ్వు రక్షించి తీరాలి, పిறப்புకు ఉదవాదు చేయవన్నాడు, ఒకవాడు ఉజయవన్నాడు అంటే నన్ను చూసైనా నా సంబంధాన్ని పట్టైనా మా అమ్మాయిని నువ్వు విడిచిపెట్టకూడదు అని భావిస్తోందట తల్లి. ఎలాగనట, ఇదిగో గోదమ్మ కూడా ఆండాలి తల్లి అభయం సర్వభూతేభ్య దదామి ఏ తత్వ్రతం మమ అని రామచంద్రుడి యొక్క ఇదేది చరమ శ్లోకం. అలానే అహంతా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అని ఖండం చెప్పినటువంటి ప్రతిజ్ఞ. అలానే అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిమని వరాహ పెరుమాళ యొక్క చరమ శ్లోకం ఉన్నది కదా. ఈ మూడింటిని ఆవిడ భావించి తెలిసినప్పటికీ కూడా వీళ్ళ యొక్క చరమ శ్లోకాలను బట్టి వీళ్ళు నన్ను రక్షించినా రక్షించకపోయినా ఇదిగో విష్ణు చిత్తం తంగల్ దేవరై వల్లవరుసు అరివిప్పరేల్ కాండు, ఇదిగో మా నాన్నగారైనటువంటి విష్ణు చిత్తుల యొక్క సంబంధాన్ని బట్టి ఆయన నన్ను తప్పకుండా రక్షించి తీరుతాడు కదా అనే భావనతో ఉన్నదట. అంచేత అదిగో అలానే ఉదబాధ కాదు ఇది ఈవిడ ఇవలుడయ వైవన్యం ఇది ఇవలుడయ వైవన్యత్తుక్కు ఉదబాధజీలం, ఇవి యొక్క వైవన్యానికి మీరు సహకరించకపోయినప్పటికీ తన్వయத்தில் పిறப்புకు ఉదవాదు ఎవ్వన్నాదు ఎన్ని రుక్కిరాడ్. అలా గోదమ్మ నువ్వు నీ స్వభావాన్ని బట్టి నీకు నాకు ఉన్న సంబంధాన్ని బట్టి నువ్వు నన్ను రక్షించినా రక్షించకపోయినా మా నాన్నగారి సంబంధాన్ని బట్టి విష్ణు చిత్తుల యొక్క సంబంధాన్ని బట్టి నువ్వు తప్పకుండా నన్ను రక్షించి తీరుతావు అని ఆవిడ భావించినట్లుగా ఇదిగో మా అమ్మాయిని బట్టి నువ్వు రక్షించకపోయినా గాని నా సంబంధం కలిగినటువంటి మా అమ్మాయి కదా, ఎన్ కొడి నా తీగలాంటి మా అమ్మాయి కాబట్టి నా సంబంధాన్ని బట్టి తప్పకుండా నువ్వు విడిచిపెట్టడు అని భావిస్తోందట ఈ తల్లి గారు. ఇవళకు ఎన్నినైందిరుందాయ్, ఇలాంటి ఈవిడ విషయంలో నువ్వు ఏం భావిస్తున్నావయ్యా అని ఇవళకు ఎన్నినైందిరుందాయని అన్నింటికి ఈ పదాన్ని చివర చేసుకొని అర్థం చెప్పుకోవాలట. ఇదిగో ఎలా తన్కుడికి ఏదుం తక్కవా నెనయ్యాల్ ఇవళకు ఎన్నినైందిరుందాయ్ కడంకడల్ நுடங்கையில் நுடங்கை இலங்கை இலங்கை வன்குடி மடங்கவாள் அமர்தலைத்த வார்த்தை கேட்டு இன்புரு என் இவளுக்கு என் நினைந்திருந்தாய் மயங்கும் இவளுக்கு என் நினைந்திருந்தாய் மின்கொடி மருங்குல் சுருங்க மேல் நெருங்கி மென்முலை பொன் பயந்திருந்தா என் கொடி ఎవడుకు ఎన్ని నైందిరుందాయ్. ఇవన్నీ మా కులానికే వన్నె తెచ్చేటువంటి మా అమ్మాయి గురించి ఏం భావిస్తున్నావు? అదిగో రామాయణ చరిత్ర విని సీతాపిరాటికి సహకరించినటువంటి వాడు నాకు సహకరించడాన్ని ఆనందపడేటువంటి మా అమ్మాయి గురించి ఏం భావిస్తున్నావు నువ్వు? మయంగు మోహపడిపోతూ ఉంటుంది. ఆవిడికి సహకరించినటువంటి ఆయన అలాంటి స్థితిలో ఉన్న నా దగ్గరికి రావటం లేదని మోహపడిపోతూ ఉంటుంది మా అమ్మాయి. ఆవిడ విషయంలో నువ్వేం ఆలోచిస్తూ ఉన్నావు? సన్నటి నడుము వక్షోజాల భారంతో నశించిపోయేటట్టుగా వైవన్యాన్ని పొంది ఉన్నటువంటి మా అమ్మాయి విషయంలో నువ్వేం ఆలోచిస్తున్నావయ్యా? ఇవళకు ఎన్ని నైందిరుందా, ఈవిడ విషయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు అని ఇవలుడయ వైవన్యము అజ్జవసాయము செல்லாமையும் ஒடிவசகும் பிறப்பிருந்த படியாலும் ఉమక్కు ఉదవాదొడి ఎప్పోమో. ఇది ఈవిడ యొక్క వైవన్యాన్ని చూసినా నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. అధ్యవసాయము ప్రాప్తికు త్వరై ఆ అధ్యవసాయాన్ని చూసినా నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు కదా. చెల్లామయ్యం అదిగో నువ్వు లేకపోతే ఒక్క క్షణం గడవటం లేదు కదా. అలాంటి ఆ స్థితిని ధరించి ఉండలేకపోతోంది కదా. ఆ స్థితిని చూసినా నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు కదా. ఓడి ఆశగం ఆ దివ్య సౌందర్యము ఆ సౌందర్యాన్ని చూసినా నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. పిరుపు ఇరుంద పడియాలం అదిగో ఆవిడ పుట్టినటువంటి వంశాన్ని పట్టేనా నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. ఉమక్కు ఉదవాదొడి అప్పోమో ఇన్ని
వైవన్యం ఉన్నది, అధ్యవసాయం ఉన్నది, నిన్ను విడిచి ఉండలేని స్థితి ఉన్నది, సౌందర్యం ఉన్నది, మంచి వంశంలో పుట్టింది. అలాంటప్పుడు నువ్వు ఎలా విడిచిపెట్టడానికి ఎలా వీలవుతుందయ్యా? ఉమక్కు ఉదవాదో చెప్పోము, మీకు రక్షించడానికి తగినటువంటి ఆమె కాదా అన్నట్టుగా నువ్వు విడిచిపెట్టగలవా అన్నట్టుగా. ఇడవెందై, ఇదండి అసలు వాక్యం అంటే. ఇవళిల్ కాటిల్ ఉమక్కు ఉండాన వైవన్య జ్యోతకమిరే తిరువిడవెందయిల్ ఇరుప్పు. ఎవళిల్ కాటిల్ ఉమక్కు ఉండాన వైవన్య జ్యోతకమిరే. ఏమయ్యా, తిరువిడవెందైలో ఎలా వేంచేసి ఉన్నావు? ఎందుకు వచ్చి ఉన్నావు నువ్వు? శ్రీదేవి భూమాదేవి ఇద్దరు నీకు ఎడబాస్తే, ఒక్క క్షణం ఎడబాస్తే కూడా ఆ ఎడబాటులో నీ శరీరం వైవన్యాన్ని పొందుతోంది కదా. ఆ వైవన్యం ఎలా కలుగుతుందో, ఎడబాసినప్పుడు ఎలాంటి బాధ కలుగుతుందో తెలిసినటువంటి వాడివి కదా నువ్వు. ఇరవెందై ఎవలిల్ కాటిల్ ఉమక్కుండాన వేళక ఎవలిల్ ఈమె కంటే కూడా నీకు ఉన్నటువంటి వైవన్య ద్యోతకం ఇదే. ఆ వైవన్యమే తెలియచేస్తుంది కదా. తిరువిడవెందయిల్ ఇరుప్పు. ఒక్క క్షణం ఆ తిరువిడవెందయిలో వేంచేసి ఉన్నటువంటి నీకు శ్రీదేవి భూమాదేవి ఎడబాటు కలిగితే నీ తిరుమేని వైవన్యాన్ని పొందితే కదా వాళ్ళిద్దరిని ఒకళ్ళ ఒళ్ళోను ఒకళ్ళ పక్కలా కూర్చోబెట్టుకున్నావు నువ్వు. అది ఆ వైవన్యం నీకు తెలుసు కదా. ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ విశ్లేష వ్యసనం ఎలా ఉంటుందో కదా. నువ్వు తిరువిడవెందయిలో వేంచేసి ఉన్నటువంటి స్థితే తెలియచేస్తుంది నీ యొక్క విశ్లేషణలో నీ యొక్క వైవన్య స్థితిని. ఉడంబు వెడుప్పన్నాగిల్ శ్రీ వైకుంఠத்திலே ఇరుక్క అమయ్యుమిరే. ఉడంబు వెడుప్పన్నాగిల్, నీ యొక్క శరీరం అలా వైవన్యాన్ని పొందకపోతే అసలు నువ్వు తిరువిడవెందయి వరకు రావాల్సిన అవసరం ఏమున్నది? కనుక ఆ వైకుంఠంలోనే ఉంటే సరిపోతుంది కదా. ఉమ్ముடைய వైవన్యం తోత్తి తిరువిడవెందయిలే ఒందు యజుందరుడు ఇరిక్కిర నీరు ఇవళை நீர் இவள் இடையாட்டத்தில் நிறைத்திருந்தது என். అదిగో శ్రీ వైకుంఠం ఉళంబు వెలుప్పన్నాగిల్. అదే ఎలా నువ్వు ఉళంబు వెలుప్పు అందాగిల్. ఆ తెల్లదనం లేకపోతే, ఆ వైవన్యమే నీకు కలగపోతే, వాళ్ళిద్దరి యొక్క విశ్లేషమే నీకు కలగకపోతే శ్రీ వైకుంఠத்திலே ఇరుక్క అమయ్యుమిరే, ఆ వైకుంఠంలోనే ఉండొచ్చు కదా. ఎలాగా క్షణేపితే విరహ అది ఉత్సాహ అని ఎలా వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చావు కదా తిరువిడవెందయికి, శ్రీదేవి కోసం భూమాదేవి కోసం. అలానే రమయ రమణ రమయ రమయాస రమయ రమయ రమమాణాయన అని వాళ్ళ కోసమని ఆ శ్రీ వైకుంఠాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడివి కదా. ఉమ్ముడే వైవన్యం తోత్తి తోత్తి తోత్త, నీ యొక్క వైవన్యం కనపడేటట్లుగా తిరువిడవెందయిలే ఒందు యజుందరుడు ఇరిక్కిర నీరు. తిరువిడవెందయిలో వచ్చి వేయించేసినటువంటి నీరు ఇవళ్ ఎడయాట్టத்தில் నినైతిరుందరియన్. ఈవిడ విషయంలో ఏం ఆలోచిస్తున్నావయ్యా? అదిగో వైవన్యం అంటే నీకు తెలుసు అదే ఎలా ఉంటుందో. ఎందుకని? నీకు కలిగింది ఆ స్థితి శ్రీదేవి భూమాదేవి యొక్క విశ్లేషణలో. కాబట్టి ఆ విశ్లేష వ్యసనం తట్టుకోలేకనే నువ్వు వైకుంఠం నుంచి తిరువిడవెందయికి వచ్చి వేయించేసి ఉన్నావు. అలాంటి నువ్వు ఈవిడ విషయంలో ఏం ఆలోచిస్తున్నావు? ఇవడుకు ఎన్నినైందిరుందా, ఈవిడ విషయంలో ఏం ఆలోచిస్తున్నావయ్యా అంటున్నారు తల్లిగారు ఈ పాసనంలో. తన కుడికేదుం తక్కవానినయ్యాల్ தடங்கடல் நுடங்கையில் இலங்கை வன் குடிமடங்கவால் அமர் தொலைத்த வார்த்தை கேட்டு இன்புரு மயங்கும் மின்கொடி மருங்குல் சுரங்க மேல் நெருங்கு மென்முலை பொன் பயந்திருந்த என் கொடி எவளுக்கு என் நினைந்து இருந்தாய் இரவெந்தை எந்தை பிரானே. திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம்.